సార్ నమస్తే సార్, ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఈ మునగ చెట్టుకు పేలు పట్టింది. గొంగళి పురుగు పడుతుంది మునగ చెట్టుకు అప్పుడప్పుడు, సంవత్సరానికి ఒకసారి. ఆ గొంగళి పురుగును మనం చూడకపోతే మరి రాత్రుల్లో ఆకు తినేస్తుంది పైకి పోయి. పొగులు వచ్చి చెట్టు మొదల్లో చేరుద్ది గొంగళి పురుగు తత్వం అది. గొంగళి పురుగు అంటే మీకు అంతా తెలిసే ఉంటుంది. అది సన్న పురుగు, బొచ్చుకుంటుంది. అది శరీరం పడితే దద్దు వచ్చేస్తుంది. మళ్ళీ 5-6 గంటల పోదా దురద. కాబట్టి మునగ చెట్టు గురించి చెప్పాలంటే చాలా అమోఘమైనటువంటి ఘన చరిత్ర ఉంది. మునక్కి చరిత్ర కాదు, నడుస్తున్నదే. కాబట్టి ఇది ఘనమైనటువంటి జీవితం ఉంది మునగ చెట్టుకి. మునగ చెట్టుకి డాక్టర్లు చెప్పే మాటలు వింటుంటే కంటికి మంచిదని ఈ మునగాకు పొడి చేసి ఇప్పుడు అమ్ముతున్నారు ప్యాకెట్లు. అమెరికాలో కూడా అమ్ముతున్నారట మునగాకు పొడి ప్యాకెట్లు. మరి ఒకప్పుడు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ మునగ చెట్లు ఉండేటివి, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి. వాళ్ళు విపరీతంగా తినేవాళ్ళు. అప్పుడు వేరే లేక మునగాకు 2-3 రోజులకు ఒకసారి ఉడకబెట్టుకొని, ఏం లేదు ఇది ఆకు దుసుకొని, ఈ సన్న ఆకులు లేత ఆకు దుసుకొని ఆకులుగా మరి ఒక బాణీ పెట్టి మరి అంత నూనె వేసి 2 ఎండుమిరపకాయలు తుంచేసి అంత ఉప్పు వేసి ఈ ఆకు దాంట్లో వేసి పొల్లిస్తే ఎంతైనా తినేయచ్చు అనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది. కొద్దిగా చేదు ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ చేదు కూడా మనం అలవాటు అయిపోతే చాలా బాగుంటుంది మునగాకు. ఇది సంవత్సరానికి 2 సార్లు కాత కాస్తుంది కాయలు. కొన్ని ఏమో నాటుకాయలు ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, కొంచెం ఇంత పొడిగా ఉంటాయి. ఈ కాయ మాత్రం ఇంత పొడుగు ఉంటుంది, బాగా లావు కండకాయ. ఈ మధ్య కాసింది. సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది మునక్కాయ. ఇది ఇప్పుడు పూత వస్తూ ఉంది. ఇది పూత. ఈ పూతలో ఇంత పూతలో 1-2 పిందెలు దిగుతాయి. సన్నగా ఎంట్రుకల్లాగా కిందికి వస్తాయి ఫస్ట్. మళ్ళీ అవే జాన పొడిగాయి, మూర పొడిగాయి, 2 అడుగుల పొడుగు సుమారు తేలుతుంది మునగాకు. కాబట్టి మునగ చెట్టు నాటుకోవాలంటే ఇలా కొమ్మలు నరికి ఇంత ముక్క ఒకటి వీడికి నరికి ముక్క నాటితే ఎగురు వస్తుంది. ఇవి ఇట్ట కొమ్మ ఇంతవరకు నరికి ఇంతవరకు సగానికి భూమిలో పాతి పెడితే తడి ఉన్న చోట మరి 10 రోజులకే వారానికి సన్న ఇగురు మొలక వచ్చేస్తుంది. కాబట్టి అంత చాలా మొండి ప్రాణం మునగది, తొందరగా చచ్చిపోదు, సులువు బతికిచ్చేది. దీన్ని బతికిచ్చేది సులభం. కాయలు ఉంటాయి. ఏదైనా ఉంది ఒక ఎండుకాయ. ఆ ఎండుకాయ గింజలు తీసుకొని నాటినా బతుకుతాయి. గింజలైనా నాటుకోవచ్చు, లేకపోతే కొమ్మైనా నాటుకోవచ్చు. ఏదైనా మునగ చెట్టు కాయలు కాస్తుంది. తర్వాత మరి ఆ కోస్తా ప్రాంతాల్లో అంటారు సరదాగా, అల్లుళ్ళకి మునక్కాయలు కూర పెడితే వాడికి పురుషత్వం బాగుంటుందని అంటారు. నిజం అబద్ధమో మరి. ఈ మునగ చెట్టుకి చాలా ప్రాశస్త్యం ఉంది. మాకు తెలిసిన ఒక డాక్టరు, మాకు తెలిసిన ఆమె పేద ఆమె మందులు కొనుక్కునే శక్తి లేదు. ఆమె కన్ను చూపు తేడా వచ్చిందని పోతే ఆ డాక్టర్ పాపం రోజు ఒక 3 నెలలు మునగాకు కూర చేసుకుని తినమ్మా, నీకు మాత్రలు పనిలేదు, ఏం పనిలేదు అని చెప్పిండు. నాకు కూడా తెలుసు, మా వాళ్ళే. ఆ విధంగా మునగాకు తింటే ఆమెకి కళ్ళు బాగా వచ్చేసింది. అదే వ్యాపారం చేసే డాక్టర్లు అంటే కొంతమంది మరి నీకు ఫోటోలు తీయాలా, లేకుంటే పరీక్షలు చేయాలా, మరి ఆపరేషన్ చేయాలా అని మందులకి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఆయన మంచి డాక్టర్ కాబట్టి, పేదవాళ్ళకి సహాయం చేసే డాక్టర్ కాబట్టి ఈ మునగాకు తింటే వచ్చిపోయింది. ఈ మునగాకు ఎంతో పొనగంటి ఆకు కూడా అంతే. పొనగంటి ఆకు కూడా కంటికి మంచిది. ఈ మునగాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మరి కంటి చూపుకి చాలా మంచిది మునగాకు. మునక్కాయలు కూడా మరి మునక్కాయలు ఫ్రైలాగా, వేంపుల్లాగా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. మరి సాంబార్లో వేస్తారు ఎక్కువగా. మునక్కాయ కూర తినని వాళ్ళు ఎవరు ఉండరు. టమాటా మునక్కాయ కలిపి వండుతారు. కాబట్టి మునగ చెట్టును ప్రతి ఒక్కరూ తోటలో పెంచుకోవచ్చు. ఇంటికి కొంచెం దూరంగా ఒక 20-30 అడుగుల దూరంలో పెంచుకోవాలి. మరి పొలంలో అయితే గట్ల మీద వేసుకుంటే బ్రహ్మాండం కాస్తాయి. ఒక 2 చెట్లు ఉంటే చాలు. లేదు ఒక చెట్టు మంచిది ఉన్నా మనకి ఎప్పుడు మునక్కాయలు సీజన్ బట్టి వస్తూనే ఉంటాయి. ఆకు మాత్రం రోజు మార్చి రోజు తినచ్చు. మరి ఆకు ఎప్పుడు దొరుకుద్ది. ఇది ఒకసారి పూర్తిగా రాలిపోయిద్ది, ఉండదు, మళ్ళీ ఎగురు వస్తుంది అనేది లేదు. మొదలాకు రాలిపోతూ ఉంటే పండు కొనాకు ఎగురు వస్తూనే ఉంటుంది. కాబట్టి మేము కూడా వారానికి ఒకసారి
4 రోజులకు ఒకసారి మునగాకు వేంపుడు చేసుకొని తింటాం. మాకు అందుకనే కళ్ళ చూపు తేడా లేదు, ఇప్పటికి కూడా అద్దాలు లేకుండా చదవగలుగుతాం. మరి ఈ మునగాకు ప్రభావం మేము ఎప్పటి నుంచో మునగాకు తింటాం కాబట్టి ఆ ప్రభావం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ మునగ చెట్టు పెంచుకోండి. మునగ చెట్టు కన్న తల్లి లాంటిది, మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కంటి చూపుకు పెట్టింది పేరు, ఇది విషయం. కాబట్టి మనకు కొమ్మ అన్న దొరికితే నాటుకోండి, లేదంటే గింజలు నాటుకోండి. మునగాకు తినే ప్రయత్నం చేయండి. కాయల కంటే ఆకు మంచిదని అంటారు, తినే ప్రయత్నం చేయండి. రైట్. తెలుస్తుందా? చూడండి, గొంగళి పురుగు పట్టింది చూడండి. ఇక్కడ ఇగో ఇది పురుగు, ఇగో ఇది పురుగు కదులుతాను చూడు. అసలు దేవత్వమైన ఉన్నాయి గొంగళి పురుగు. ఈ గొంగళి పురుగు ఏం చేస్తుందంటే రాత్రిలో పోయి ఆకులన్నీ తినేస్తుంది, మళ్ళీ తెల్లారాలకు వచ్చి ఇక్కడ చేరుకుంటుంది. దుండి చంపుదాం, కిందకి వేద్దంటారా? ఇది గొంగళి పురుగు చేరే విధానం. మునగ చెట్టు అంటే గొంగళి పురుగు ఇష్టం. చంపేయండి మరి. దాన్ని వీడియో వద్దులే.